వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న తెలిపారు. వెనుకబడిన రాయలసీమ లాంటి ప్రాంతంలో వలసల నివారణకు కడప ఉక్కు పరిశ్రమ ఏకైక మార్గమని తెలిపారు. కేంద్రం ఎందుకు కడప ఉక్కు ఫ్యాక్టరీపై నోరు మెదపడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. పరిశ్రమ తీసుకొని వస్తే ఈ రోజు వేల మందికి ఉద్యోగాలు కల్పించేలాంటి అవకాశం ఉన్నా గానీ ప్రభుత్వం మనకు విభజన చట్టంలో స్పష్టంగా కడపకు ఉక్కు పరిశ్రమ ఉన్నా గానీ ఈరోజు పాలకులు ఉక్కు పరిశ్రమను ఒక ఎన్నికల స్టంట్గానే ఆలోచిస్తూ ఉక్కు పరిశ్రమ ఎనికినట్టే ప్రయత్నం చేస్తోంది. ఇది డివైఎఫ్ఐగా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్తో, అంతేకాకుండా ఈరోజు సోమశిల బ్యాక్ వాటర్ కింద భూములు కోల్పోయినటువంటి నిర్వాసిత యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా గండికోట ప్రాజెక్టు కింద కూడా భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇలా భూ నిర్వాసితులకు సంబంధించి భూములు తీసుకుని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఏళ్ళు గడుస్తా ఉన్నా కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా సమస్యలకు సంబంధించినటువంటి అటు గండికోటకు సంబంధించి భూ నివాస యువతకున ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి రాబో రోజుల్లో ఒక పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ ఆందోళనకు పిలుపునిస్తా కార్యాచరణ రూపొందిస్తాను. కాబట్టి ప్రభుత్వమైనా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సినటువంటి హామీలు అమలు పరచాలని చెప్పేసి, లేకుంటే రాబో రోజుల్లో పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము. డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీ బద్వేలు పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ జిల్లా కమిటీ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి శివకుమార్ గారు, మిగతా ఆఫీస్ బేర్లు జిల్లా కమిటీ సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది. అయితే బద్వేల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు కానీ బద్వేలు టౌన్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి బద్వేలు పట్టణంలో విపరీతంగా ఉంది. ప్రతిరోజు నిరుద్యోగ యువత కనీసం 10 నుండి 20 మంది అనక బద్వేలు పట్టణం నుండి కూడా అనేక ప్రయాణాలు చేసినటువంటి పరిస్థితి.